హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ సిఎస్టి ఛానల్. ఈరోజు మనం డిజిటల్ లాజిక్ గురించి నేర్చుకుంటాం. సింపుల్గా చెప్పాలి అంటే కంప్యూటర్స్ ఎలా నంబర్స్ని అండర్స్టాండ్ చేస్తాయో అనే టాపిక్ ఇది. వాట్ ఈజ్ డిజిటల్ లాజిక్? డిజిటల్ లాజిక్ అంటే కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ మరియు ప్రాసెస్ చేస్తాయో అనే స్టడీ ఇది. మనం నార్మల్గా డెసిమల్ నెంబర్స్ని యూజ్ చేస్తాం, కానీ కంప్యూటర్స్ బైనరీ లో మాత్రమే వర్క్ చేస్తాయి. అంటే 0 and 1. ల్యాప్టాప్, మొబైల్, క్యాలిక్యులేటర్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ ఇంటర్నల్గా బైనరీ సిగ్నల్స్తోనే వర్క్ చేస్తాయి. హ్యూమన్స్ వర్సెస్ కంప్యూటర్స్. హ్యూమన్స్ డెసిమల్ నంబర్స్ యూజ్ చేస్తారు, అంటే డిజిట్స్ ఏంటి 0 నుండి 9. కానీ కంప్యూటర్స్ ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే తెలుసు, అవేంటి 0 and 1. అందుకే మనకి కంప్యూటర్స్కి మనకి చాలా డిఫరెంట్గా లాంగ్వేజెస్ ఉంటాయి. సో కమ్యూనికేషన్ కోసం నెంబర్ సిస్టమ్ యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ నంబర్ సిస్టమ్? నెంబర్ సిస్టమ్ అంటే నంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి ఒక మెథడ్. ప్రతి సిస్టమ్కి ఫిక్స్డ్ డిజిట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ డెసిమల్ తీసుకున్నట్టయితే డెసిమల్లోని 0 to 9 ఉంటాయి అండ్ బైనరీలోని 0 and 1 ఉంటాయి. సో ఇది డేటాని స్టోర్ చేయడానికి మరియు ప్రాసెస్ చేయడానికి యూజ్ అవుతుంది. టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. మెయిన్గా 4 నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. ఏంటండి? డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్. డెసిమల్లోని బేస్ 10 ఉంటుంది అండ్ డిజిట్స్ ఏమొచ్చి 0 to 9 ఉంటాయి. బైనరీలోని బేస్ 2 ఉంటుంది అండ్ డిజిట్స్ ఏమొచ్చి 0 and 1 ఉంటాయి. అండ్ ఆక్టల్ ఏమొచ్చి బేస్ 8 అండ్ డిజిట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 and 7. హెక్సాడెసిమల్ ఏమొచ్చి బేస్ 16 అండ్ డిజిట్స్ ఏమొచ్చి 0 to 9. అండ్ మనం 10 to 15 రిప్రజెంట్ చేయడానికి A to F వాడతాం. సో కంప్యూటర్స్ మోస్ట్లీ బైనరీని యూజ్ చేస్తాయి. రెడిక్స్. బేస్ లేక రెడిక్స్ అంటే నంబర్ సిస్టంలో ఉన్న టోటల్ డిజిట్స్ కౌంట్. ఎగ్జాంపుల్ డెసిమల్లోని 10 డిజిట్స్ కాబట్టి బేస్ 10 ఉంటుంది. మనం 10 డిజిట్స్ అని ఎలా చెప్తున్నాం? మనం డెసిమల్లోని 0 to 9 ఉంటాయి. సో మనం 0 to 9 ఇవన్నీ కౌంట్ చేస్తే టోటల్ 10 డిజిట్స్ వస్తాయి. అందుకే మనం డెసిమల్ని బేస్ 10 అంటాం. అండ్ బైనరీ తీసుకున్నట్టయితే బైనరీలో 2 డిజిట్స్ ఉంటాయి, అవేంటి 0 and 1. ఈ టోటల్ కౌంట్ చేస్తే 2, సో బేస్ 2 అవుతుంది. ఇలాగా మనకి బేస్ ఎక్కువ ఉంటే నంబర్ సిస్టమ్ ఈజీగా అవుతుంది. పొజిషనల్ వాల్యూ కాన్సెప్ట్. నంబర్ సిస్టంలో ప్రతి డిజిట్ వాల్యూ దాని పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ 345లో 3 అంటే 3 into 10⁻², ప్లస్ 4 అంటే 4 into 10⁻1 ప్లస్ 5 into 10⁻0. ఇవి అన్నిటిని యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. ఇది డెసిమల్లో ఉంది. డెసిమల్ అంటే ఏంటి? బేస్ 10. సో మనం బేస్ టు ద పవర్ ఆఫ్ పొజిషనల్ వాల్యూతో ఇంటూ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. సో కాన్సెప్ట్ అనేది మీకు నీట్గా డీటెయిల్డ్గా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. బైనరీ నెంబర్ సిస్టమ్. బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఇదొక కంప్యూటర్ లాంగ్వేజ్. ఇక్కడ మనకి బేస్ 2 ఉంటుంది అండ్ 2 డిజిట్స్తోనే వర్క్ అవుతుంది. అవేంటి 0 and 1. కంప్యూటర్స్లో అన్ని ఆపరేషన్స్ బైనరీలోనే జరుగుతాయి. బైనరీ టు డెసిమల్ కన్వర్షన్. బైనరీని డెసిమల్కి కన్వర్ట్ చేయాలి అంటే ప్రతి డిజిట్ని 2 పవర్తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ 101 అనుకోండి, దీన్ని 1 into 2⁻3 అండ్ 0 into 2⁻2, 1 into 2⁻1 ఇలా టోటల్ యాడ్ చేస్తే మనకి 11 వస్తుంది. వై కంప్యూటర్స్ యూజ్ బైనరీ? కంప్యూటర్లో సర్క్యూట్స్ ఓన్లీ 2 స్టేట్స్ ఉంటాయి. ఏంటవి? ఆన్ అండ్ ఆఫ్. ఆన్ అంటే 1
ఆఫ్ అంటే 0, అందుకే బైనరీ యూజ్ చేయడం ఈజీ అండ్ రియలబుల్. ఎర్రర్స్ తక్కువ ఉంటాయి. సో బైనరీ ఈజ్ ఏ యూనివర్సల్ లాంగ్వేజ్ ఆఫ్ కంప్యూటర్స్. ఎండింగ్. సో ఇది డిజిటల్ లాజిక్ అండ్ నంబర్ సిస్టమ్ బేసిక్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియోలో మనం నంబర్ సిస్టమ్ కన్వర్షన్ డీటెయిల్గా నేర్చుకుందాం.